అసలు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అన్న దశ నుండి ప్రధాన పోటీదారుగా కాదు, ఓ రకంగా థ్రెట్ క్రియేట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీని. అదే సందర్భంలో అసలు పోటీనే లేదు ఆమ్ ఆద్మీ పార్టీకి అన్న దశ నుండి గెలవడానికి సర్వశక్తులు వడ్డాల్సిన పరిస్థితి వచ్చింది కేజ్రీవాల్కి. ఇక్కడ కేజ్రీవాల్ పాలిటిక్స్కి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ మెయిన్. అది కేజ్రీవాల్కి ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఢిల్లీకి ముఖ్యమంత్రి కాదు, దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. దానికి ఢిల్లీ అనేటటువంటి దాన్ని ఒక వేదికగా మలుచుకున్నాడు. ఢిల్లీ ఎన్నికల ద్వారానే మిగతా రాష్ట్రాలు గుజరాత్ని గెలవాలని, పంజాబ్ని గెలవాలని, గోవాని గెలవాలని, హర్యానాని గెలవాలని ప్రయత్నించాడు అతను. అవన్నిట్లలో ఒక పంజాబ్ అక్కడ కూడా సరైనటువంటి పోటీ కాకుండా కాంగ్రెస్ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు సావడం వల్ల అక్కడ గెలుపొందగలిగాడు. దాంతో మరింత దూకుడుగా వెళ్ళాడు. కానీ అతని దురదృష్టం వెంటాడి పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకోవడం కాదు, దారుణంగా విఫలమైంది. సరే, విచిత్రం ఏంటంటే ఢిల్లీ ఓటర్ ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ఒక ఓటేస్తున్నారు, పార్లమెంట్ ఎన్నికలకు ఇంకొక ఓటేస్తున్నారు. అక్కడ ఎంపీలు ఎప్పుడు బీజేపీ వాళ్ళు గెలుస్తున్నారు. అదే సందర్భంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఒకప్పుడు కాంగ్రెస్ గెలిచింది, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది. అంటే అక్కడ ప్రజలు స్థానిక